ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొంగూరు సరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తక ఆవిష్కరణ. పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని మెగాస్టార్ చిరంజీవికి అందజేసిన సీఎం చంద్రబాబు. వైసీపీ డ్రామా ఆర్టిస్టులకి గుణపాఠం చెబుతామని ఎంపీ కేశినేని శివనాథ్ మాస్ వార్నింగ్. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపాటు. జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ఇది ముమ్మాటికి పాకిస్తాన్ దుశ్చర్య అని వ్యాఖ్య. దీనిపై సరైన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిక. ఏ నాయకుడికి లేనన్ని సంక్షోభాలు ఎదుర్కొని ప్రతి సవాల్ని అవకాశంగా మార్చుకునేందుకే తాను ఈ స్థాయిలో ఉన్నానని సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంత్రి నారాయణ కుమార్తె భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోడలు పొంగూరు సరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు విజయవాడలో ఆవిష్కరించారు. తొలి ప్రతిని ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి అందజేశారు. రొటీన్ గా జరిగే పుస్తక ఆవిష్కరణల కార్యక్రమాలు, ప్రసంగాలకి భిన్నంగా మంత్రి నారాయణ కుమార్తె భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోడలు పొంగూరు సరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. పుస్తక ఆవిష్కరణ ముగిశాక రచయిత సరణి చంద్రబాబు చిరంజీవితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఆ సందర్భంగా పుస్తక రచయిత సరణిపై సీఎం ప్రశంసలు కురిపించారు. ఇప్పటి వరకు వ్యక్తిత్వ వికాసం, ఆలోచన విధానాన్ని మార్చుకోవటానికి ద సీక్రెట్ పుస్తకాన్ని చదివామని చెప్పేవాడినని, ఇకపై సరణి రాసిన పుస్తకాన్ని చదవమని చెప్పాల్సి వస్తుందని ఆయన తెలిపారు. యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడే రాజకీయ నాయకుడిని కావాలని అనుకున్నానని, వైస్ ఛాన్సలర్ పిలిచి లెక్చరర్ పోస్ట్ ఇస్తానని అన్నారని, కానీ వద్దని ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పానని తెలిపారు. మంత్రి కావాలని అనుకుని సీఎం చెన్నారెడ్డిని అడిగితే మొదటిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే మంత్రి పదవా అన్నట్లు చూశారని, తనకు మెరిట్ ఉంటేనే ఇవ్వండని చెప్పి వచ్చేసినట్లు వివరించారు. అలా 2 నెలల్లో మంత్రి నయ్యానని తెలిపారు. మనం ఒక అడుగు వేస్తే మరొక అడుగు కలిసి వస్తుందని చంద్రబాబు తెలిపారు. ఒక పాజిటివ్ థింకింగ్, ఛాలెంజెస్ తీసుకుంటా ముందుకు పోతే ఇంకోటి కలిసి వస్తుంది. నేను మంత్రి అయ్యాను, ఒక పోర్ట్ఫోలియో రాశాడు. ఆ పోర్ట్ఫోలియో ఆర్క్యూస్, ఆర్కియాలజీ, సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, లైబ్రరీస్. దేనికి కూడా జిల్లాలో ఆఫీసర్లు ఉంటారు. నేను ఈ పోర్ట్ఫోలియో లాభం లేదనుకుంటే నేను రాణించేవాడిని కాదు. నేను దాన్ని సవాలుగా తీసుకొని పనిచేస్తా వచ్చాను. ప్రతి ఒక్క వ్యక్తికి ఛాలెంజెస్ రాకుండా ఉండో లైఫ్లో. నాకైతే నా జీవితంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఫేస్ చేయలేని క్రైసిస్ ఫేస్ చేశా. ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకున్నా. అక్కడి నుంచి ఇంకా పైకి లేసి వచ్చాను తప్ప ఎక్కడా ధైర్యపడలేదు. అలాంటి చేయగలిగితే ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుంది. రేవో బతుకో చావు ఇక్కడే ఉండాలి. మనం ఇందులో చేయాలి. ఎప్పుడైతే నేను ఒక డెసిషన్ తీసుకున్నానో, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను కష్టపడి పనిచేయాలి, నేను ఇందులో సాధించాలి, ఏమైనా అయ్యి తీరాలి అంటూ చాలా స్ట్రాంగ్గా నేను అనుకున్నాను. లేకపోతే నాకు జీవితం లేదు అనుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను ట్రైనింగ్ తీసుకోవడం ఏంటి, సినిమా అవకాశాలు రావడం ఏంటి, అవి సద్వినియోగపరచుకోవడం ఏంటి, దాన్ని ద బెస్ట్ నేను చూపించుకోవడం ఏంటి, అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ వీళ్ళందరి చేత వావ్ అనిపించుకోవడం ఏంటి, అందరి దృష్టి నా మీద ఉండేలాగా నేను ఎక్కువగా యాక్టివ్గా ఉన్నటువంటి ఇవన్నీ నాకు దోహదపడి సినిమాలతో సినిమా అలాగా అంచెలంచెలుగా నేను ఈ రోజున మీరు చూస్తున్న ఈ స్థాయికి నేను వచ్చాను. ఖచ్చితంగా అనుకుంటే సాధించవచ్చు. నాలో టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది, నేను సాధించగలను. కాబట్టి అది వద్దు అనుకుంటూ మైండ్ షిఫ్ట్ చేసుకుని దీని మీద ఫోకస్ పెట్టాను సరే, అక్కడ నేను సఫలీకృతుడయ్యాను. అదే షరాణి చెప్పేది. నీకు ఇష్టమైన దాని ప్రొఫెషన్ అయ్యి ఉండాలి, దాని మీద నువ్వు ఇంట్రెస్ట్ పెంచుకోవాలి, అది సాధించడానికి కష్టపడి పని చేయాలి, ఒళ్ళుంచి పని చేయాలి. మన వ్యక్తిత్వం, మన బిహేవియర్, మన మంచితనం ఇవన్నీ కూడా యాడెడ్ ఫ్లేవర్. మద్యం స్కామ్ లో అడ్డంగా దొరికిన జగన్ ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు పన్నుతున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని ఆరోపించారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేసేందుకు విదేశీ పెట్టుబడుల కంపెనీలపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. పుట్టి పెరిగిన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని అనుకుంటున్న ప్రవాసాంధ్రులపై జగన్ విషయం చిమ్ముతున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ మండిపడ్డారు. ప్రవాసాంధ్రులకి తాము అండగా ఉంటామని, వాళ్లు నిర్భయంగా పెట్టుబడులు పెట్టవచ్చని ఎంపీ కేశినేని శివనాథ్ ధైర్యం చెప్పారు. గురునానక్ కాలనీలో ఆయన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రవాసాంధ్రుల జోలికి ఎవరు వచ్చినా ఉపేక్షించేది లేదని హెచ్చరించడం జరిగింది. ఆఫీస్ అడ్రస్ కూడా లేని 21 సూట్ కేస్ కంపెనీలను పెట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ దేశం కోసం సేవ చేయడానికి వచ్చే ప్రవాసాంధ్రుల్ని అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ లాంటి వ్యక్తులు సమాజానికి చేటు కాబట్టి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజలు బుద్ధి చెప్పిన వ్యక్తుల గురించి ఆలోచించాల్సిన పని లేదని ఎంపీ కేశినేని శివనాథ్
ప్రసాద్ అన్నారు. చేతనైతే తమపై నేరుగా రాజకీయాలు చేయాలని సవాల్ విసిరారు. పెట్టుబడిదారులను వెళ్లకొట్టేందుకు డ్రామా ఆర్టిస్టులతో ఆటలాడిస్తే తగిన గుణపాఠం చెప్తామని తెలియజేశారు. రాష్ట్రంలో ఎన్నో రకాల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. ఆ పెట్టుబడులు భారీగా రావడంతో సుమారుగా 7 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ 9 నెలల కాలంలో రాష్ట్రానికి రావడం జరిగింది. ఈ పెట్టుబడులతో వాళ్ళ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు, అంతేకాకుండా ఒక హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనే ఆయన ఒక దీన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో మనం చూస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వికృత చేష్టలు, చర్యలు. ఎందుకంటే ముందు గొడ్డలి పోటు, తర్వాత కోడి కత్తి, తర్వాత గులకరాయి, నిన్నగాక మొన్న హెలికాప్టరు, ఇప్పుడు పెట్టుబడుల్ని విమర్శించటం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక డ్రామా కంపెనీ నడిపే ఈ కార్యక్రమాలు. ఈ జగన్ రెడ్డి అండ్ కంపెనీ ఎప్పుడు కూడా ఈ డ్రామా కంపెనీ లాగా అన్ని డ్రామాలే నడుస్తూ ఉంటాయి. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఇది ముమ్మాటికి పాకిస్తాన్ దుశ్చర్య అని వ్యాఖ్యానించారు. పొరుగుదేశం అరాచక చర్యలకు ఇకపైన సహనం చూపించేది లేదని, దీనికి సరైన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ విజయవాడలో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యం వహించారు. సింగనగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది. ప్రపంచ శాంతి వృద్ధి చెందాలి, ఉగ్రవాదం నశించాలి అనే నినాదాలతో పాల్గొన్న కార్యకర్తలు కొవ్వొత్తులు వెలిగించి ఘటనపై తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. పహల్గాం సమీపంలోని బైసరన్ ప్రాంతంలో జరిగిన దాడిలో 30 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోవటాన్ని తీవ్రంగా ఖండించారు. పొరుగుదేశం అరాచక చర్యలకు ఇకపైన సహనం చూపించేది లేదని, దీనికి సరైన మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మద్దతు వ్యక్తమవుతుందని, కేంద్ర ప్రభుత్వం మరణించిన పౌరుల కుటుంబాలకు అండగా ఉంటుందని తెలియజేశారు. ప్రపంచ శాంతిని కోరే భారత్ను అశాంతిలోకి నెట్టే ప్రయత్నాలు నిష్ఫలమవుతాయని, గతంలో పాకిస్తాన్కి ఎలా గుణపాఠం చెప్పామో భవిష్యత్తులో కూడా అటువంటి పరిస్థితి తప్పదని హెచ్చరించారు. కాశ్మీరు పెహల్గాంలో జరిగినటువంటి దాడి భారతదేశంలో 140 కోట్ల మంది ఖండిస్తున్నటువంటి దాడి. ఎందుకంటే ఎప్పుడూ లేనటువంటి విధంగా పర్యాటకుల మీద ఇండియన్ న్యూజిలాండ్గా, ఇండియన్ స్విట్జర్లాండ్గా పిలువబడే పెహల్గాంలో మరి నేను కూడా గతంలో అక్కడికి వెళ్ళాను. ఎప్పుడు కూడా జరగనటువంటి సంఘటన, అమాయకులైనటువంటి పౌరుల మీద మతం పేరు మీద దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే కాశ్మీర్లోని ముస్లిం యువకులు కూడా దీంట్లో ప్రాణాలు పోగొట్టుకోవటం, ఏ ముస్లిం యువకులైతే అక్కడ ఉన్నారో వాళ్ళు పర్యాటకులను కాపాడటానికి మరి ప్రాణాలు వదలటం అనేది దుర్మార్గమైన చర్య. దీనికి పాకిస్తాను టెర్రరిస్టులు ఏదైతే ఉన్నారో విద్రోహులు వాళ్ళే బాధ్యత వహించాలి. కఠినంగా చర్యలు కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ భారతదేశంలోకి చొరబడి ఏదైతే ఇలాంటి మారణకాండ చేస్తూ ఉన్నారో దాన్ని వైద్యారోగ్య రంగంలో ప్రజల చైతన్యమే ప్రధాన ఆయుధమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా సూచించారు. అంతర్జాతీయ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగనగర్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మలేరియా అంతం మనతోనే అనే నినాదంతో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ప్రజల్లో చైతన్యం పెంచేలా పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. వాంబే కాలనీలో అంతర్జాతీయ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని మలేరియా అంతం మనతోనే అనే నినాదంతో అవగాహన కార్యక్రమాన్ని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. దోమల నివారణపై రాష్ట్ర ప్రభుత్వం, విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించిందని తెలియజేశారు. మలేరియా వ్యాధి సోకకుండా నివారించేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. తెలుగు యువత సెంట్రల్ అధ్యక్షులు కంచి ధనశేఖర్ మాట్లాడుతూ వాంబే కాలనీ వంటి పేద ప్రాంతాల్లో దోమల నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టిన బోండా ఉమాకు ధన్యవాదాలు తెలియజేశారు. మురికి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుని దోమల
విజృంభణను అరికడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కంచి దుర్గ, ఏఎంహెచ్ఓ బాబు శ్రీనివాస్, మలేరియా ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ జైపాల్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఎక్కడికక్కడ స్లమ్ ఏరియాస్లో అలాగే దోమలు ఎక్కడ అభివృద్ధి చెందే పరిస్థితులు ఉన్నాయో వాటిలన్నిటిని సమూలంగా నిర్మూలించి ప్రజల ఆరోగ్యం కాపాడే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా నగరపాలక సంస్థ కమిషనర్ గారు ధ్యాన్ చంద్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి డివిజన్ల మీద పెట్టి వాళ్ళ ఏఎంహెచ్ఓల్ని వాళ్ళ స్టాఫ్ని అందరినీ కూడా పంపించి ప్రతి శనివారం పారిశుద్ధ్య వారంగా పెద్ద ఎత్తున డివిజన్లో చెత్తని, కాలువల్ని, అలాగే మురికిని అన్నిటిని కూడా తీపిచ్చటం. మరొక వైపు ఎక్కడన్నా ఇళ్లల్లో మిగిలిపోయినటువంటి టైర్లు కానీ లేదంటే వాడని వస్తువుల్లో నీరు కానీ ఉన్నప్పుడు దాంట్లో ఈ దోమలకు చెందినటువంటి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ దోమలు లార్వా డెవలప్ అవుతుంది. దాన్ని కూడా నిర్మించడానికి ఇంటింటికి తిరిగి ఆ కెమికల్స్. ఈరోజు అంతర్జాతీయ మలేరియా దినోత్సవం సందర్భంగా సెంట్రల్ ఎమ్మెల్యే మన బోండా ఉమామహేశ్వర గారి ఆధ్వర్యంలో బాంబే కాలనీలో అలాగే సచివాలయం అలాగే విఎంసి సిబ్బంది అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ అంతర్జాతీయ మలేరియా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన సెంట్రల్ ఎమ్మెల్యే మన బోండా ఉమా గారు పాల్గొనడం జరిగింది. అలాగే డివిజన్ నాయకులు అలాగే ఉన్న వివిధమైన సంఘాల నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ప్రజలకు ఒకటే చెప్తున్నారు, ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ మేము కానీ, ఎక్కడా కూడా నీరు నిల్వ ఉంచొద్దు. ఎక్కడైతే మనం నీరు నిల్వ ఉంచుతామో అది మన ప్రాణాల మీదకి తెస్తుందని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం ఒక బకెట్లో కానీ లేకపోతే బయట ఏదైనా ఒక తొట్టులో కానీ నీళ్లు ఉండడం వల్ల అది దాదాపు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం 63వ డివిజన్ రాజీవ్ నగర్ కు చెందిన 10 కుటుంబాలకి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొని లబ్ధిదారుల్ని శాలువాతో సత్కరించి వారికి పసుపు, కుంకుమ, చీర, జాకెట్లు అందజేస్తూ పట్టాలను అందజేశారు. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పట్టాల సమస్యకి పరిష్కారం చూపినందుకు మహిళలు బోండా ఉమాకి కృతజ్ఞతలు తెలిపారు. అన్నిటిని కూడా అమలు చేస్తూ ప్రతి డివిజన్ సమస్యని పరిష్కరిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఎన్నికల ముందు చెప్పాం, మేము అధికారంలో రాగానే ఏదైతే అపరిష్కృతంగా ఉన్నటువంటి ఇళ్ల పట్టాలని రిజిస్ట్రేషన్ కల్పించి శాశ్వతంగా వాళ్ళకి సమస్యలు లేకుండా చేస్తామని చెప్పాం. అదేవిధంగా నియోజకవర్గంలో ఇప్పటికీ దాదాపు 6,000 పైచిలకు పట్టాలు రిజిస్ట్రేషన్ చేయడం చేసి వాళ్ళందరికీ ఇవ్వటం కూడా జరిగింది. ఈరోజు 63వ డివిజన్లో ఏదైతే రిజిస్ట్రేషన్లకి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు మున్సిపల్ అధికారులతో తెప్పించి ఇక్కడే మా కార్యాలయంలో పెట్టి వాళ్ళకి సత్కరించి అలాగే ఒక చీర కూడా బహుమతి ఇచ్చి వాళ్ళకి సత్కరించి పంపించడం జరిగింది. ఇది మా బాధ్యత. ఖచ్చితంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తాం. పింఛన్లు పెంచుతానన్నాం, పెంచాం. గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తానన్నాం, ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానన్నాం, చేసాం. రేపు నెల నుంచి అమ్మఒడి మొదలు పెడతా ఉన్నాం, తల్లికి వందనం పేరు మీద. అట్లాగే జూలై నుంచి మన మహిళలకి 18,000 రూపాయల డబ్బులు కూడా వేస్తాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ప్రజలకు సేవ చేస్తామని తెలియజేసుకుంటూ ఇవాళ ఎన్ని సమస్యలున్నా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ పట్టాలు తీసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ పొందినటువంటి అందరికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు. హీరో సీఎం కి జీరో సీఎం కి తేడా మెగా డిఎస్సీ విడుదలతో నిరూపితమైందని టీఎన్ఎస్ఎఫ్ నేత బొర్ర దిలీష్ తెలియజేశారు. డిఎస్సీ అభ్యర్థులతో కలిసి మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటాలకి పాలాభిషేకం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని మండిపడ్డారు. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలని చేయడం పట్ల అభ్యర్థులు హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడ లెనిన్ సెంటర్, అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ భవన్ వద్ద అభ్యర్థులు సీఎం చంద్రబాబు నాయుడు,
నాయుడు మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు, కృతజ్ఞతల్ని తెలియజేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ నేత బొర్రా దిలీష్ మాట్లాడారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని తెలిపారు. మెగా డిఎస్సీ ప్రకటిస్తానని అప్పటి సీఎం జగన్ చెప్పిన 5 ఏళ్ల కాలంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం 16,000 ఉద్యోగాలకి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. ఇది నిరుద్యోగ యువతకు ఓ వరంగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుత హీరో సీఎం చంద్రబాబు నాయుడికి గత జీరో సీఎం జగన్ కి మధ్య తేడా ఇక్కడే స్పష్టమవుతుందని దిలేష్ తెలిపారు. బాబు వస్తే జాబు వస్తుంది అనే నానుడి మరొకసారి నిజమైందని, ఈ నోటిఫికేషన్ రుజువు చేస్తుందని హర్షం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అవన్నీ నిరుద్యోగులకి భర్తీ చేస్తామని మాటిచ్చాడు. ఆయన 5 ఏళ్ళు పరిపాలన తర్వాత కూడా ఒక ఉద్యోగం కూడా రాలేదు ఆయన పరిపాలనలో. కానీ 2024లో మన సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు గెలవంగానే మెగా డిఎస్సి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కలిగిస్తానని మాటిచ్చిన ప్రకారమే ఆయన ఈరోజు 16,000 ఉద్యోగాలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ నోటీషన్ని మన మినిస్టర్ లోకేష్ అన్న ద్వారా మనకి ప్రకటించాడు. అది ఎంతో ఆనందకరం. నిరుద్యోగులందరికీ ఇది ఎంతో గొప్ప అవకాశం. వీళ్ళందరికీ ఉద్యోగాలు రావడం ఎంతో ఆనందకరం. ఇదే మనం చూసుకుంటే విజయవాడ గాంధీనగర్ శారదా రామకృష్ణ విద్యాలయ 10వ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ చూపారు. విపాల కావ్యారెడ్డి 588 మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్ సాధించింది. తెలుగులో 100కి 100 మార్కులు సాధించిన వారు 4 విద్యార్థులు ఉన్నారని పాఠశాల ప్రిన్సిపల్ పేర్కొన్నారు. గాంధీనగర్ శారదా రామకృష్ణ విద్యాలయ 10వ తరగతి విద్యార్థులు మార్చి 2025 ఎస్ఎస్సీ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనపరిచారు. 98% పాస్ పర్సెంటేజ్తో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విపాల కావ్యారెడ్డి 600కి 588 మార్కులు, సుధా చైతన్య 600కి 585 మార్కులు, రోషిని కుమారి 578 మార్కులు, డి జ్యోతి స్వరూపు 548 మార్కులు, డి హర్షవర్ధన్ 531 మార్కులు, బెహ్రా కీర్తి 523 మార్కులు, కె రాజేశ్వరి 513 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ ఏడాది కూడా విద్యార్థులు తమ ప్రతిభతో శారదా రామకృష్ణ విద్యాలయ పేరును నిలబెట్టారని తెలిపారు. ప్రత్యేకంగా తెలుగులో 100కి 100 మార్కులు సాధించిన వారు 4 విద్యార్థులు, సైన్స్ మరియు సోషల్ విభాగాల్లో 100కి 100 మార్కులు సాధించిన విద్యార్థులు 2 ఉన్నారని తెలిపారు. ఈ విజయానికి సహకరించిన ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకి ప్రిన్సిపల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో మార్చి 2025లో జరిగినటువంటి పరీక్షల్లో మా శారదా రామకృష్ణ విద్యాలయ అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించి పిల్లల భవిష్యత్తుకి బంగారు బాటలు వేసినటువంటి విద్యా సంస్థగా నిలిచింది. మా దగ్గర చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉన్నటువంటి విద్యార్థులు ఈ రోజున కావ్యారెడ్డి అనే అమ్మాయి 588 మార్కులతోనూ, అలాగే ఇంకొక విద్యార్థి 558 మార్కులతోనూ, అలాగే ఇంకొక విద్యార్థి 585 మార్కులతోనూ, అలాగే ఈ అమ్మాయి 578 మార్కులతో, ఈ అమ్మాయి 523 మార్కులతో, ఇంకో అబ్బాయి నడివాడు 531 మార్కులతో అత్యధికంగా మార్కులు సాధించి మా విద్యా సంస్థ పేరు ప్రతిష్టలను చాలా ఎత్తుకు తీసుకెళ్లారని చెప్పి తెలియజేస్తూ గర్వపడుతున్నాం. అలాగే ఇంకో చిత్రమైనటువంటి విషయం ఏంటంటే తెలుగు సబ్జెక్టులో 4 విద్యార్థులు 100కి 100 మార్కులు సాధించారండి. అలాగే సైన్స్లో 2, మ్యాథమెటిక్స్లో, సోషల్ స్టడీస్లో ఒక్కొక్కరు వంతున 100కి 100 మార్క్స్ సాధించి మా విద్యా సంస్థకు గర్వకారణంగా నిలిచారు. అలాగే ఇన్ని విజయాలకు కారణం మేము అనుసరించే విద్యా విధానాలండి. ఆది నుంచి కూడా మేము బాగా చదువుకున్నటువంటి వాళ్ళం, ఉపాధ్యాయులందరం ప్రతి క్షణం ప్రణాళికలు రచిస్తూ, పరిశోధనలు చేస్తూ, పరీక్షల్లో ఎలా రాస్తే, ఎలా చదివితే, ఎలా బోధిస్తే, ఎలా నేర్పిస్తే అనేటటువంటి విధానాలతో మేము అనుసరిస్తూ ముందుకెళ్తున్నాం. మా టీమ్ ఆఫ్ టీచర్స్, బెస్ట్ టీమ్ ఆఫ్ టీచర్స్ మా దగ్గర ఉన్నారు. వాళ్ళందరూ కలిసి మేము వర్క్ చేసి ఈ రోజున 588 మార్కులతో విజయం సాధించడం. నవ్యాంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారి పెద్ద ఎత్తున పిల్లల గుండె ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించబడిన ఘనత ఆంధ్ర హాస్పిటల్స్ దేనని, ఈ ప్రత్యేక ఆపరేషన్లను పిడియాట్రిక్, కార్డియాలజీ, న్యూనాటల్ అండ్ పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ టీమ్స్ సమిష్టి శ్రమ ఫలమని చీఫ్ ఆఫ్ చిల్డ్రన్స్ సర్వీసెస్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పివి రామారావు తెలిపారు. ఆంధ్ర హాస్పిటల్స్ లో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కార్డియాక్ టీమ్ అండ్ కార్డియాక్ ఇంటెన్సివ్ కేర్ టీమ్ సహకారంతో ప్రతిరోజు గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆంధ్ర హాస్పిటల్స్ లో హీలింగ్ లిటిల్ హార్ట్స్ మరియు యూకే చారిటీ సౌజన్యంతో 34వ ఉచిత పిల్లల గుండె శస్త్రచికిత్స క్యాంపు
ఏప్రిల్ 21 నుంచి 26 వరకు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆంధ్ర హాస్పిటల్స్ చీఫ్ ఆఫ్ చిల్డ్రన్స్ సర్వీసెస్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పివి రామారావు మాట్లాడారు. నవ్యాంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా పిల్లల గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించేందుకు పిడియాట్రిక్ కార్డియాలజీ, న్యూనాటల్, పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ టీంల సహకారం కీలకమైందని తెలియజేశారు. గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లలు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్ర హాస్పిటల్స్ కి వచ్చి చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ క్యాంపులో టెటాలజీ ఆఫ్ ఫాలో, డిఓఆర్వి, పిఏ బాండింగ్ వంటి క్లిష్టమైన ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించబడినట్లు తెలియజేశారు. గత 10 సంవత్సరాలలో 4500కి పైగా గుండె ఆపరేషన్లని విజయవంతంగా చేశామని, భవిష్యత్తులో కూడా ఈ రకమైన శస్త్రచికిత్సలు తరచుగా నిర్వహిస్తామని తెలిపారు. హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్ లో ఉన్న చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఆంధ్ర హాస్పిటల్స్ in association with Healing Little Hearts UK చారిటీ టీమ్తో కలిసి దాదాపుగా గత 10 సంవత్సరాల నుంచి ఫ్రీ కార్డియాక్ సర్జికల్ క్యాంప్స్ చేస్తున్నాము. పిల్లల హార్ట్ సర్జరీ క్యాంప్స్ మీ అందరికీ తెలిసిందే. మీరు ఎన్నోసార్లు ఇక్కడ ప్రెస్ మీట్కి అటెండ్ అయ్యి ఉన్నారు. సో ఈ క్యాంప్ వచ్చేసరికి 34th క్యాంప్. ఇన్ని సంవత్సరాల్లో లాస్ట్ 10 years 2015లో స్టార్ట్ చేశాము. ఈ 10 సంవత్సరాల్లో ఇది 34వ క్యాంప్ అనమాట. కంట్రీలో ఏ హాస్పిటల్లోనూ హీలింగ్ లిటిల్ హార్ట్స్ టీమ్ ఇన్ని క్యాంప్స్ అనేది ఆర్గనైజ్ చేయలేదు. నాట్ ఓన్లీ ది కంట్రీ, వాళ్ళు వేరే కంట్రీస్ కూడా వెళ్తామంటారు, ఆఫ్రికా అండ్ ఏషియాలో వేరే కంట్రీస్కి, యూరోప్ అండ్ ఆల్. బట్ ఇన్ని క్యాంప్స్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే టీము ఇంతవరకు వరల్డ్లో ఎక్కడా చేయలేదన్నమాట. సో అది ఒకటి మాకు ప్రైడ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే టీమ్. ఈసారి హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ టీమ్ తరపున డాక్టర్ జగన్నాథన్ గారు ఫ్రమ్ బెంగళూరు, శ్రీ మధుసూదన సాయి హాస్పిటల్ అక్కడి నుంచి వచ్చున్నారనమాట. ఆన్ బిహాఫ్ ఆఫ్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ. He is a very senior cardiac surgeon, pediatric cardiac surgeon. He worked in యాక్చువల్లీ ఈ క్యాంప్ గురించి అంటే అన్నీ యూజువల్లీ మనం ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్లో రొటీన్గా చేసినవన్నీ చేస్తున్నాం. కానీ ఈ క్యాంప్ గురించి ఏంటి అంటే కాంప్లెక్స్ హార్ట్ సర్జరీస్ ఎక్కడైతే మనకు ఆంధ్రాలోని కానీ తెలంగాణ నుండి చాలా కేసులు వచ్చాయి, అక్కడ రిఫ్యూజ్ చేశారు. కాస్ట్ కూడాను చాలా ఎక్కువగా చెప్పడం వలన కొంతమంది పేషెంట్స్ ఇక్కడికి రావడం జరిగింది. అందులోని మేజర్కి ఏంటంటే ఇప్పుడు బాబు డిశ్చార్జ్ కూడా రెడీ అయ్యాడు. అంటే దానికి అంటారు ఏంటంటే సబయోటిక్ మెంబ్రెయిన్, సివియర్ సబయోటిక్ మెంబ్రెయిన్ విత్ సివియర్ ఎల్వి డిస్ఫంక్షన్ అన్నమాట. ఆ పేషెంట్కి మనం ఏం చేసామంటే ఫస్ట్ మెడిసిన్స్ ఇచ్చి స్టెబిలైజ్ చేయడం జరిగింది. దాని తర్వాత పేషెంట్ అటెండర్స్కి రిస్క్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అన్నమాట. కానీ పేషెంట్ అటెండర్స్ అంటే వాళ్ళు రిస్క్ కూడా యాక్సెప్ట్ చేస్తే మనం ఆ పెద్ద సర్జరీ అంటే మీడియా వారందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, మరి ఈ రోజున మా అబ్బాయికి మేము రాజమండ్రి అండి, మాది రాజమండ్రిలోని కమలబోయి ప్రాంతం నుండి వచ్చాం సార్. మరి ఈరోజు చాలా సివియర్ మీ బాబుకి అది కవాటం మార్పిడి చెయ్యాలి, తర్వాత చాలా సివియర్ అవుతుంది. మరి మీరు దేనికి రెడీగా ఉన్నారా లేదని మరి విక్రమ్ సార్ గారు, ముందుగా విక్రమ్ సార్ గారు, మా నాగేశ్వరరావు డాక్టర్ సార్ గారు, రమేష్ సార్ గారు, మరి బెంగళూరు నుండి వచ్చినటువంటి మా సార్, తర్వాత వారి టీము వారందరూ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా చెయ్యాలి, ఇంతవరకు ఉంటుంది, మేము బాధ్యత తీసుకోగలం, మీరు ధైర్యంగా ఉంటే మేము ధైర్యంగా చేయగలం అని చెప్పేసి మాకు విన్నంటి తట్టి మరి డాక్టర్లకి ప్రాణం పోసేది ఆ బ్రహ్మ అయితే భూలోక బ్రహ్మలుగా నేను. వైద్యకారులు అనేక మందిని తయారు చేయాలనే లక్ష్యంతో హలేల్ మ్యూజిక్ స్కూల్ ని ప్రారంభించినట్లు యెషువా బెత్ హలేల్ మినిస్ట్రీస్ ఫౌండర్ అగస్టిన్ దండిగి తెలియజేశారు. దాదాపు 18 దేశాల్లో ఉన్న 7,500 మంది విద్యార్థులకి ఉచితంగా సంగీత విద్యను నేర్పించామని తెలిపారు. ఆన్లైన్ లో 1090 మంది విద్యార్థులు మ్యూజిక్ ప్లే చేసి కొన్ని వీడియోలు పంపించడం జరిగిందని చెప్పారు. గిన్నిస్ వారు 1046 మంది విద్యార్థుల్ని గుర్తించి పార్టిసిపెంట్స్ కి స్కూల్ కి గిన్నిస్ రికార్డు ఇచ్చారని తెలిపారు. పునదలలోని హలేల్ మ్యూజిక్ స్కూల్ గిన్నిస్ రికార్డుని పొందింది.
జరిగింది. గిన్నిస్ రికార్డు ఈవెంట్ లో పాల్గొన్న వారందరికీ నేడు రికార్డులు అందజేశారు. సందర్భంగా యశ్వాబెత్ హలీల్ మినిస్ట్రీస్ ఫౌండర్ అగస్టిన్ దండిగి మాట్లాడారు. హలీల్ మ్యూజిక్ స్కూల్ 2020 డిసెంబర్ 1న ప్రారంభించామని తెలిపారు. ఆన్లైన్ లో మ్యూజిక్ క్లాసులు ఉచితంగా ఇస్తున్నామని అన్నారు. 7 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు ఉన్నవారు ఎవరైనా నేర్చుకోవచ్చని తెలిపారు. ఈ కోర్సు పూర్తిగా ఉచితమని, ఎటువంటి ఫీజు లేదని తెలియజేశారు. తమ ఫోన్ నెంబర్ కి సంప్రదిస్తే అందరికీ ఉచిత విద్యను అందిస్తామని అన్నారు. విద్యార్థులకి ప్రోత్సాహకంగా ఉండేందుకు అనేక అంతర్జాతీయ అవార్డులు తీసుకున్నామని చెప్పారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం 2 సంవత్సరాల నుంచి ప్రయత్నించి 3వ ప్రయత్నంగా దీన్ని సాధించామని చెప్పారు. ఆన్లైన్ లో 1090 మంది విద్యార్థులు కొన్ని ప్లే చేసి వీడియోలు పంపించడం జరిగిందని అన్నారు. గిన్నిస్ వారు 1046 మందిని గుర్తించి పార్టిసిపెంట్స్ స్కూల్స్ కి గిన్నిస్ రికార్డు ఇచ్చారని చెప్పారు. డిసెంబర్ 9న రిచర్ స్టన్నింగ్ ఆన్లైన్ లో ఇచ్చారని, భౌతికంగా దీనికి సంబంధించిన విజయవాడలో ఈ రికార్డులు అందజేశారని చెప్పారు. గతంలో కూడా అనేక రికార్డులు సాధించామని చెప్పారు. తన సేవలను గుర్తించి ఇంజనీర్స్ చామ్ వరల్డ్ రికార్డు వారు గోల్డెన్ ఐకానిక్ అవార్డుని తనకి ప్రత్యేకంగా ఇచ్చారని తెలిపారు. ఈరోజు హలీల్ మ్యూజిక్ స్కూల్ విద్యార్థులు కలిసి సాధించిన ఈ యొక్క అద్భుతమైన ఈ సర్టిఫికేట్ను మీ ముందు ప్రదర్శించడానికి నాకు వచ్చిన అవకాశాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. హలీల్ మ్యూజిక్ స్కూలు 2020 డిసెంబర్ 1వ తేదీన దీన్ని మేము ప్రారంభం చేసాం. ఆన్లైన్లో ఈ మ్యూజిక్ క్లాసులు అనేవి మేము ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. ఇందులో 7 సంవత్సరాలు మొదలుకొని 80 సంవత్సరాలు వయసున్న ఎవరైనా కానీ ఇందులో నేర్చుకోవచ్చు. ఈ కోర్సు 3 నెలలు మాత్రమే. ప్రపంచ స్థాయి వాయిద్యకారులుగా మేము అనేక మందిని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్కూల్ను స్టార్ట్ చేశాము. ఈ కోర్సు పూర్తిగా ఉచితం, ఎటువంటి ఫీజులు కూడా మేము తీసుకోమని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మా దగ్గరకు వచ్చినట్లయితే ఆ విధంగా చేస్తాం. మరి ఇంతవరకు దాదాపుగా 18 దేశాల్లో ఉన్న దాదాపు 7500 మంది విద్యార్థులకు ఈ యొక్క ఉచిత సంగీత విద్యను మేము అందించాం. మమ్మల్ని మా యొక్క ఫోన్ నెంబర్ తీసుకుని మమ్మల్ని సంప్రదించిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉచిత క్లాసులు మేము ఇస్తాము అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. మరి విద్యార్థులకి ప్రోత్సాహకరంగా ఉండడానికి మేము అనేక అవార్డులు, ఇంతకుముందు అంతర్జాతీయ అవార్డులు తీసుకున్నాం. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అనేది ఇది ప్రపంచ స్థాయిలో అత్యున్నతమైనది కాబట్టి దీని కొరకు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేసి మరి 3వ ప్రయత్నంగా దీన్ని మేము సాధించాము. ఆన్లైన్లో 1090 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంగ్లీష్ లో నైపుణ్యం సాధించాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ డేని సందర్భంగా సెమినార్ ఏర్పాటు చేశామని డెమోక్రటిక్ PRTU రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్ని ప్రోత్సహించడంలో డెమోక్రటిక్ PRTU ఎప్పుడు ముందుంటుందని తెలియజేశారు. ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ డే సందర్భంగా డెమోక్రటిక్ PRTU ఉపాధ్యాయ సేవాదల్ ఇంగ్లీష్ టీచర్స్ ఫోరం సంయుక్తంగా రాష్ట్ర PRTU కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. షేక్స్పియర్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ ఆలపాటి సూర్యచంద్రరావు, డాక్టర్ త్రివేది ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. షేక్స్పియర్ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకి ఉపయోగపడేలాగా ఇంగ్లీష్ నేర్చుకునేందుకు మెలకువల్ని తెలిపే విధంగా సెమినార్ నిర్వహించామని PRTU రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంగ్లీష్లో నైపుణ్యం సాధించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్ని ప్రోత్సహించడంలో డెమోక్రటిక్ PRTU ఎప్పుడు ముందుంటుందని ఆయన తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్య అతిథి మల్లెల త్రివేది ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్ గా అభివృద్ధి చెందిన నేపథ్యంలో దీనిని ఎలా నేర్పించాలో, అవసరమైన మార్గాలేంటో ఈ సెమినార్లో చర్చించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లలిత్ మోహన్, వై దుర్గా భవానీ, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు డెమోక్రాటిక్ PRTU ఆంధ్రప్రదేశ్ ఈరోజు షేక్స్పియర్ గారి జయంతి సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలకి ఉపయోగపడే విధంగా ఒక మంచి సెమినార్ని ముఖ్య అతిథుల సమక్షంలో ఏర్పాటు చేశాం. డాక్టర్ ఆలపాటి పూర్ణచంద్రరావు గారు, అలానే డాక్టర్ త్రివేది గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అలానే లలిత మోహన్ గారు, శ్రీమతి వై దుర్గా భవాని గారు, ఇంగ్లీష్ ఫోరం నుంచి మిత్రులు దుర్గా ప్రసాద్ గారు ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలకు ఉపయోగపడే విధంగా ఏ సెమినార్ ఆన్ ఇంప్రూవింగ్ స్పీకింగ్ ఎబిలిటీ అమాంగ్ స్టూడెంట్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అనే అంశం మీద ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకి స్పీకింగ్ ఎబిలిటీని ఎలా పెంచాలనే దాని మీద ఒక చక్కటి సెమినార్ని ఏర్పాటు చేస్తే మరి ఈ షేక్స్పియర్ జయంతి రోజుకి సార్థకం జరుగుతుందనే ఉద్దేశంతో డెమోక్రాటిక్ PRTU ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలానే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ ఇంగ్లీషు భాషకి. Good evening everybody, I am Dr. Mallela Trivedi. Today we are celebrating Shakespeare's birthday.
ఈరోజు గ్లోబలైజేషన్ సందర్భంగా ద ఇంపార్టెన్స్ ఆఫ్ గ్లోబల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఒక గ్లోబల్ లాంగ్వేజ్. అయితే గ్లోబల్ లాంగ్వేజ్ ఈరోజు ఎలా నేర్పాలి, గవర్నమెంట్ స్కూల్స్లో గ్లోబల్ లాంగ్వేజ్ నేర్పేటప్పుడు ఎటువంటి మెళకువలు పాటించాలి అన్నదాని మీద ఈ సెమినార్ కండక్ట్ చేస్తున్న డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ వాళ్ళని అభినందిస్తూ, లాంగ్వేజ్ లెర్నింగ్లో ఉన్న ఇబ్బందులు ఏంటి, వాట్ ఆర్ ది వేరియస్ ఫ్యాసెట్స్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ వాట్ ఆర్ ది డిఫికల్ట్స్ ఫేస్డ్ బై ది స్టూడెంట్స్, దీని మీద ఈరోజు చర్చించడానికి ఇటువంటి సభను ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం. I hope this will be a very good effort and this should continue. This will be useful to all the students all over. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో అమాయక ప్రజల్ని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులపై కేంద్రం కఠినంగా చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి దొనిపూడి శంకర్ డిమాండ్ చేశారు. ఈ ఘటనతో ప్రపంచవ్యాప్తంగా చర్చ జరగాలని, దేశంలో శాంతి కొరకు చేపట్టవలసిన చర్యలపై సమాలోచన చేయాలని తెలియజేశారు. మాటలతో కాకుండా తీవ్రమైన చర్యలతో ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో అణచివేయాలని అన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదంపై ప్రజాగ్రహం పెల్లుబీకింది. కేంద్ర పాలకులు చర్యలు చేపట్టి దేశాన్ని కాపాడాలని, సామాన్య ప్రజలను బలిగొన్న తీవ్రవాదానికి వ్యతిరేకంగా సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ నందు సిపిఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎర్ర జెండాలు, ప్లకార్డులు చేత పట్టుకుని ఉగ్రవాదం నశించాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, పాకిస్తాన్ తీవ్రవాదం నశించాలి పెద్ద ఎత్తున నినాదాలు చేసి సంతాప సూచకంగా 1 నిమిషం మౌనం పాటించారు. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడారు. ఆహ్లాదకరమైన ప్రదేశంలో సేద తీరుతున్న అమాయక ప్రజలపై తీవ్రవాదులు దాడి అమానుష్యమని మండిపడ్డారు. ఈ దాడి తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాటలతో కాకుండా తీవ్రమైన చర్యలతో ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో అణచివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తీవ్రవాదుల దాడిలో చనిపోయిన 26 మందిలో 15 మంది ముస్లింలే ఉన్నారని, ఈ దాడి ఒక మతంపై జరిగిన దాడి కాదని చెప్పారు. గత 35 సంవత్సరాలలో ఎన్నడూ జరగని ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమని అన్నారు. ప్రయోజనాలని పక్కన పెట్టి మతాలను, మీడియాలను వాడుకోవడం కాకుండా దేశ భద్రతకి సంబంధించిన అంశంపై కేంద్ర ప్రభుత్వంపై దృష్టి పెట్టి చర్యకు ప్రతిచర్య చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు. పర్యాటక రంగంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాన్ని దెబ్బకొట్టేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని అన్నారు. విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో దాడికి పాల్పడటం తీవ్రవాదుల దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. దేశ భద్రతకు పెను సవాలుగా మారిన తీవ్రవాదాన్ని అంతమొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉగ్రవాద మోకలు దారుణంగా చంపేశాయి. ఇది మారణకాండ. దేశం యావత్తు కూడా తీవ్రంగా ఖండించాల్సింది. అమాయకమైనటువంటి ప్రజలని ఉన్మాదంతో ఉగ్రవాదులు చంపివేయటం చాలా ఘోరం. సిపిఎం తరపున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరణించినటువంటి వారికి జోహార్లు అర్పిస్తున్నాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. గత వారం రోజుల నుండి పాకిస్తాన్ సైన్య అధిపతి, కొన్ని ఉగ్రవాద సంస్థలు రెచ్చగొట్టే రీతిలో ప్రసంగాలు చేస్తూ ఉన్న మన కేంద్ర ప్రభుత్వం దీన్ని గమనించడంలో ఎందుకు వైఫల్యం చెందారో భారత ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ప్రజలకి దీనికి బలైపోయినటువంటిది 28 మంది. ఈ ముష్కరులు చేసినటువంటి దాడిలో హిందూ ముస్లిం అని చెప్పనేటువంటి వ్యత్యాసంలే. హిందువులు చనిపోయారు, ముస్లింలు చనిపోయారు. ఈ టెర్రరిజం అని చెప్పనేటువంటిది ఏ వైపు నుండి వచ్చినా, ఎవరు పెంచి పోషించినా దానికి ఫలితం అనుభవిస్తూ ఉన్నారని చెప్పనేటువంటిది ఒకసారి గమనంలోకి తీసుకుంటే, గతంలో 2 ప్రధానుల్ని ఇదే టెర్రరిజం కాటేసింది, కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని ప్రభుత్వాల్లో ఎవరున్నా, కేంద్రంలో ఎవరున్నా ఇటువంటి ఉగ్రవాద చర్యల్ని నిశ్చితంగా పరిశీలించాలి. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేపట్టిన ధర్నా విజయవాడ ధర్నా చౌక్ లో 2వ రోజు కూడా కొనసాగింది. ఈ ధర్నాకి ఆంధ్రప్రదేశ్ నర్సెస్ స్ట్రగల్ సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు స్వచ్ఛంద ప్రసాద్ హాజ్రీ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా
ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్న వారు జీత భత్యాల విషయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా వారు నిరసనలు చేపట్టాలని తెలిపారు. సిహెచ్ఓల సమస్యల్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. నా పేరు స్వచ్ఛంద ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ నర్సెస్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఏపీఎంసీఏ న్యాయమైన డిమాండ్లతో తలపెట్టినటువంటి ఈ ధర్నా విజయవంతం అవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం వీరి యొక్క న్యాయమైన డిమాండ్లు సాధించాలి, న్యాయమైన డిమాండ్లు తీర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు గ్రౌండ్ లెవెల్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు గ్రౌండ్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో వారు చేసేటువంటి సేవలు ఎంతో ఉన్నతమైనవి. రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. ఈరోజు దేశవ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు గ్రామీణ ప్రాంతాల్లో చేసేటువంటి సేవలు ఎంతో ఉన్నత గౌరవాన్ని తెచ్చిపెట్టే రాష్ట్ర ప్రభుత్వాలకి, దేశ ప్రభుత్వాలకి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళని రెగ్యులర్ చేస్తామన్నారు. ఈరోజు కూడా రెగ్యులర్ చేయలేదు. ఎన్హెచ్ఎంలో ఉన్న అందరికీ ఇంక్రిమెంట్ చేశారు, మాకు మాత్రం ఇంక్రిమెంట్ చేయలేదు. ఏంటని అడిగితే మీరు ఎన్హెచ్ఎం అంటున్నారు, కానీ వాళ్ళందరికీ పెంచారు, మమ్మల్ని మాకు పెంచట్లేదు. ఏమంటే ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం కదా, అవే ఇంక్రిమెంట్ కింద అనుకోమంటున్నారు. అలాగే 23% అలానే హోల్డ్ చేశారు. ఈ మధ్య రీసెంట్గా పిఎఫ్ కూడా ఆపేశారు. మాకు ఆపడం తప్ప మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి బెనిఫిట్స్ అనేది ఇవ్వటం లేదు. బెనిఫిట్స్ అడుగుతుంటే మీరు ధర్నా చేయకూడదు, ఏం చేయకూడదు అంటున్నారు. సోకాస్ ఇస్తామని భయపెడుతున్నారు. అలాగే మాకు రావాల్సిన డిమాండ్స్ అన్ని ఈపీఎఫ్ కానీ, అద్దె బిల్లులు కానీ, పెండింగ్ ఇన్సెంటివ్స్ కానీ తక్షణమే రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. గవర్నమెంట్ 2 రోజుల నుంచి మేము ధర్నా చేస్తున్నాం. డిఎస్సీ నోటిఫికేషన్ లో వయోపరిమితి 44 సంవత్సరాల నుంచి 47 సంవత్సరాలకి పెంచాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు విజయవాడ ధర్నా చౌక్ లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మోకాలపై కూర్చొని నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించి అభ్యర్థులు డిఎస్సీ నోటిఫికేషన్ లో ఉన్న కొన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామన్న, రాష్ట్ర అధ్యక్షులు రాము మాట్లాడుతూ డిఎస్సీ నోటిఫికేషన్ ని స్వాగతిస్తున్నామని తెలియజేశారు. అయితే కొంతమంది అభ్యర్థులకు న్యాయం జరగాలంటే కొన్ని సవరణలు అవసరమని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి జిల్లాకు ఒకే పరీక్ష పేపర్ ఉండాలని, అభ్యర్థులకు సరైన ప్రిపరేషన్ టైం ఇవ్వాలంటే కనీసం 90 రోజుల గడువు కావాలని అన్నారు. తక్షణమే సమస్యల్ని పరిష్కరించి అభ్యర్థులకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక పోరాటాల సందర్భంగా అనేక పోరాటాల తొలగి మెగా డిఎస్సీని విడుదల చేసింది. దానికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే ఇందులో ఈ డిఎస్సీలో చాలా ముఖ్యమైన అంశాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నట్టుగా అనిపించట్లేదు. మరి అధికారుల లోపమా మరి ఎవరు అనేటువంటిది చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఇంటర్, డిగ్రీ చదివి ఈరోజు బీఈడీ చేసిన వాళ్ళు ఉన్నారో లేదా డైట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ టెట్లో అవకాశం ఇచ్చారు, బీఈడీ చేయించారు, డైట్ చేయించారు. ఇప్పుడు 45% ఎస్సీలకు ఉండాలని, బీసీలకు 50 అని, ఓసీలకు 50 అని చెప్పి నిబంధన పెట్టడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు ఈరోజు డిఎస్సీకి అనర్హులుగా మారే ప్రమాదం ఉంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వీలైతే అందరికీ అవకాశం ఇవ్వాలా, లేదా మినిమం 40% అయినా అర్హత వీళ్ళందరికీ కూడా డిఎస్సీలో అవకాశం కల్పించాలనేటువంటిది మా మొదటి డిమాండ్. అలాగే డిఎస్సీ కోసం పోరాట సందర్భంగా అదిగో ఇదిగో అని చెప్పి ఊరించి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా పేరు వైరాము, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడిని. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం డిఎస్సీ నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కానీ ఇది ఏకపక్షంగా అనౌన్స్ చేసింది. అభ్యర్థులతో కానీ విద్యావేత్తలతో కానీ చర్చించకుండా అధికారుల మధ్యలో ఏది తోస్తే అది ఈరోజు నోటిఫికేషన్లో పెట్టారు. మేము ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీలకి సంబంధించి 45%, 50% ఉన్న వాళ్ళనే ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అని చెప్పేసి రాష్ట్ర అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయమైన విషయం. కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే, మేము ఉద్యోగాలు అడగట్లా, ఉద్యోగానికి పోటీ పడతాం అడుగుతా ఉన్నాం. ఉద్యోగానికి పోటీ పడడానికి కూడా మాకు అర్హత లేదని చెప్తే ఎంత వరకు కరెక్ట్ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇది చాలా తీవ్రమైన అన్యాయం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకి సంబంధించి, అదేవిధంగా బీసీలకు సంబంధించి, అదేవిధంగా ఓసీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పొంగూరు సరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తక ఆవిష్కరణ. పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని మెగాస్టార్ చిరంజీవికి అందజేసిన సీఎం చంద్రబాబు. వైసీపీ డ్రామా ఆర్టిస్టులకి గుణపాఠం చెబుతామని ఎంపీ కేశినేని శివనాథ్ మాస్ వార్నింగ్. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపాటు. జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ఇది ముమ్మాటికి పాకిస్తాన్ దుశ్చర్య అని వ్యాఖ్య. దీనిపై సరైన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.